అందరికీ నమస్కారం. మన జీవితంలో స్కూలైనా, కాలేజైనా, కొత్త ఉద్యోగమైనా ప్రతి చోట ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. కాని విచిత్రమేంటంటే అసలు ఎలా నేర్చుకోవాలి అని మనకెవరూ చెప్పరు. అందుకే ఈరోజు మనం మన బ్రెయిన్ని కొంచెం దగ్గరగా చూద్దాం. అది ఎలా ఆలోచిస్తుంది, ఎలా గుర్తుపెట్టుకుంటుంది, అసలు ఎలా నేర్చుకుంటుందో అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఒక్కసారి మన బ్రెయిన్ను ఎలా వాడాలో తెలిసిందంటే చాలు, నేర్చుకోవడమనేది ఒక కష్టంలా కాదు, ఒక ఆటలా అనిపిస్తుంది. సరే మరి మొదలు పెడదాం. ఈ ప్రశ్న మనలో చాలామందికి ఎదురయ్యేదే కదూ. రాత్రంతా కష్టపడి చదువుతాం, అన్నీ అర్థమైనట్టే అనిపిస్తుంది. కానీ మరుసటి రోజు ఎగ్జామ్ పేపర్ చూడగానే బ్రెయిన్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది. ఆ ఫీలింగ్ ఎంత నిరాశగా ఉంటుందో. నాకేమీ రాదు, నేను వేస్టేమో అనిపిస్తుంది. కాని ఒక్క క్షణం ఆలోచించండి, సమస్య నిజంగా మనలో ఉందా? అవును, మీరు విన్నది అక్షరాల నిజం. సమస్య మన తెలివిలోనో మనం పడుతున్న కష్టంలోనూ లేదు. అసలు సమస్య ఏంటంటే మన బ్రెయిన్ అనే ఒక సూపర్ కంప్యూటర్కి సరైన యూజర్ మాన్యువల్ మన దగ్గర లేకపోవటం. అది పనిచేసే విధానంలో మనం దాన్ని వాడటం లేదు. ఒక్కసారి ఆ రహస్యం మన చేతికి చిక్కిందంటే చాలు, ఇక చూడండి లెర్నింగ్ ఎంత సులువుగా మారిపోతుందో. సో ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా మన బ్రెయిన్ ఆలోచించే 2 విధానాల గురించి చూద్దాం. తర్వాత జ్ఞాపకశక్తి వెనుక ఉన్న అసలు రహస్యమేంటో తెలుసుకుందాం. ఆ తర్వాత సమాచారం అనేది జ్ఞానంగా ఎలా మారుతుందో చూద్దాం. ప్రాక్టీస్ మన బ్రెయిన్ను నిజంగా ఎలా మారుస్తుందో అర్థం చేసుకుని మనం నేర్చుకునే 3 పద్ధతులను చూసి చివరగా మన లెర్నింగ్ పవర్ను ఎలా అన్లాక్ చేసుకోవాలో చర్చిద్దాం. మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ ఎప్పుడూ ఒకేనా పని చేయదు. అది సందర్భాన్ని బట్టి తన గేర్లు అంటే తన మోడును మార్చుకుంటుంది. ఈ 2 ముఖ్యమైన ఆలోచనా విధానాలను అర్థం చేసుకోవడమే మన ప్రయాణంలో మొదటి అడుగు. సింపుల్గా చెప్పాలంటే ఫోకస్డ్ థింకింగ్ ఒక టార్చ్ లైట్ లాంటిది. ఊహించుకోండి, ఒక చీకటి గదిలో ఒక వస్తువును వెతకాలంటే ఏం చేస్తాం? టార్చ్ లైట్తో ఒకే చోట ఫోకస్ పెడతాం కదా. అదనమాట. ఒక లెక్క చేసేటప్పుడు లేదా ఒక ఫార్ములాను గుర్తుపెట్టుకునేటప్పుడు మన బ్రెయిన్ ఈ మోడ్లో ఉంటుంది. ఇక డిఫ్యూజ్డ్ థింకింగ్ అంటే అదే గదిలో ఒక పెద్ద ట్యూబ్లైట్ వేయడం లాంటిది. అంతా ప్రశాంతంగా, విశాలంగా కనిపిస్తుంది. మనం స్నానం చేస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా అరే భలే ఐడియా వచ్చింది అనుకుంటాం గదా. ఆ ఆహా మూమెంట్స్ అన్నీ ఈ మోడ్లోనే పుడతాయి. దీన్ని ఇంకోలా అర్థం చేసుకుందాం. మన బ్రెయిన్ ఒక పిన్బాల్ గేమ్ మెషిన్ అనుకుందాం. ఫోకస్డ్ మోడ్లో ఉన్నప్పుడు ఆ బంతి దగ్గరగా ఉన్న పిన్స్నే పదే పదే కొడుతూ ఉంటుంది. అంటే మన ఆలోచనలు ఒకే దారలో, ఒకే పద్ధతిలో ఉంటాయి. అదే డిఫ్యూజ్డ్ మోడ్లోకి వెళ్ళగానే ఆ బంతి ఫ్రీ అయిపోయి మెషిన్ అంతటా స్వేచ్ఛగా తిరుగుతూ ఏవేవో కొత్త పిన్స్ను తాకుతూ మనం ఊహించని కొత్త కనెక్షన్లను క్రియేట్ చేస్తుంది. అందుకే ఒక కష్టమైన ప్రాబ్లంకు సమాధానం దొరకనప్పుడు కాసేపు బ్రేక్ తీసుకోమని చెప్పేది. ఆలోచించటం గురించి అయితే తెలిసింది. మరి మనం చదివిన విషయాలు గుర్తుండాలి కదా. అదెలా? అక్కడే మన మెమొరీ సీక్రెట్ దాగి ఉంది. మన బ్రెయిన్లో ప్రధానంగా 2 రకాల మెమొరీలు పనిచేస్తాయి. చూడండి, షార్ట్ టర్మ్ మెమరీ అనేది మన క్లాస్ రూంలోని వైట్ బోర్డ్ లాంటిది. దాన్మీద తాత్కాలికంగా ఏదైనా రాసుకుంటాం, ఒక ఫోన్ నంబర్, ఒక ఓటీపీ లాంటివి. కానీ ఆ బోర్డు సైజు చాలా చిన్నది కదా. అందుకే అది చాలా సులభంగా నిండిపోతుంది, సులభంగా తుడిచివేయబడుతుంది. ఇక లాంగ్ టర్మ్ మెమరీ అంటే ఒక భారీ లైబ్రరీ. దీనికి పరిమితి అనేది దాదాపుగా లేదు. మన చిన్ననాటి జ్ఞాపకాలు, సైకిల్ తొక్కడం ఎలాగో, మన పేరు, ఇవన్నీ జీవితాంతం ఈ లైబ్రరీలోనే చాలా భద్రంగా ఉంటాయి. కాబట్టి మనమేదైనా చదివినా వెంటనే మర్చిపోతున్నామంటే దాని అర్థం మనం ఫెయిల్ అయిపోయామని కాదు, అస్సలూ కాదు. ఆ సమాచారం ఇంకా ఆ చిన్న వైట్ బోర్డు మీద ఉందని అర్థం. దానిని రివిజన్, ప్రాక్టీస్ అనే ప్రయత్నంతో ఆ పెద్ద లైబ్రరీలోకి పంపించాలి. అందుకే గుర్తుపెట్టుకోండి, మర్చిపోవడం అనేది మన బలహీనత కాదు, అది లెర్నింగ్ ప్రాసెస్లో ఒక భాగం, అంతే. అయితే ఈ వైట్ బోర్డ్ మీదున్న సమాచారాన్ని ఆ పెద్ద లైబ్రరీలోకి పంపే ఆ జర్నీ అదెలా జరుగుతుంది? ఆ ప్రయాణమే అసలైన లెర్నింగ్. అది కేవలం 3 సింపుల్ స్టెప్స్లో పూర్తవుతుంది. మొదటిది ఎన్కోడింగ్. అంటే ఏమీ లేదండి, మనం చూసే వినే సమాచారాన్ని బ్రెయిన్ తనకు అర్థమయ్యే భాషలోకి మార్చుకోవడం. రెండోది కన్సాలిడేషన్. బ్రెయిన్ ఈ కొత్త సమాచారాన్ని పాత జ్ఞాపకాలతో కలిపి దానికొక అర్థాన్ని ఇచ్చి దాన్ని పర్మనెంట్ చేస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఎక్కువగా మనం గాఢనిద్రలో ఉన్నప్పుడు. ఇక ఆఖరిది రీట్రీవల్. అంటే అవసరమైనప్పుడు ఆ లైబ్రరీ నుండి సరైన పుస్తకాన్ని బయటికి తీయడం. పరీక్ష రాయడమంటే ఈ రిట్రీవల్ ప్రాక్టీస్ చేయడమే. ఇక్కడొక గోల్డెన్ రూల్ ఉంది. ఏంటంటే పదే పదే పుస్తకం తిరగేయడం కన్నా ఒక్కసారి చదివి కళ్ళు మూసుకుని దాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించడమే అసలైన లెర్నింగ్. ఇప్పుడు మనం మన బ్రెయిన్లోని ఒక సూపర్ పవర్ గురించి తెలుసుకోబోతున్నాం.
మన బ్రెయిన్ ఒక రాయిలా స్థిరంగా పుట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉండిపోదు. అది ఒక తడి మట్టి ముద్దలాంటిది. మనం దాన్ని మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. సైన్స్ భాషలో దీనిని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అనుకోండి, మీరు ఒక దట్టమైన అడవిలో మొదటిసారి వెడుతున్నారు. అక్కడ దారి ఉండదు. గడ్డి, ముళ్ళు, రాళ్ళు, వాటన్నిటినీ దాటుకుంటూ వెళ్లడం చాలా కష్టంగా, నెమ్మదిగా ఉంటుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవడం, ఉదాహరణకు ఒక కొత్త భాష లేదా డ్రైవింగ్, మొదట్లో ఇలాగే అనిపిస్తుంది. కాని అదే దారిలో రోజూ నడిస్తే ఏమవుతుంది? నెమ్మదిగా అక్కడ గడ్డి అణిగిపోయి ఒక చిన్న కాలిబాట ఏర్పడుతుంది కదా. నడవటం కొంచెం సులభమవుతుంది. ఇంకా ప్రాక్టీస్ చేస్తే అది పెద్ద రోడ్డుగా, ఆ తర్వాత ఒక సూపర్ ఫాస్ట్ హైవేగా మారిపోతుంది. మన బ్రెయిన్లో కూడా జరిగేది అచ్చం ఇదే. మనం ఒక విషయాన్ని ప్రాక్టీస్ చేసిన ప్రతిసారీ మన మెదడులోని న్యూరాన్ల మధ్య ఒక కనెక్షన్, ఒక దారి బలపడుతుంది. అదే న్యూరల్ పాత్వే అనమాట. కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్ కష్టంగా అనిపిస్తోందంటే దాని అర్థం మీలో లోపముందని కాదు. మీ బ్రెయిన్లో ఆ సబ్జెక్టుకి సంబంధించిన హైవే ఇంకా నిర్మాణంలో ఉంది అంతే. దానికి కొంచెం శిక్షణ, ప్రాక్టీస్ ఇస్తే చాలు, అది కూడా సూపర్ ఫాస్ట్ హైవే అయిపోతుంది. ఇప్పటిదాకా మనం బ్రెయిన్ హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని సాఫ్ట్వేర్ గురించి, అంటే సైకాలజీ ప్రకారం మనం ప్రవర్తనను, అలవాట్లను ఎలా నేర్చుకుంటామో చాలా సింపుల్గా చూద్దాం. ఇది మన లెర్నింగ్ హ్యాబిట్స్ను మార్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా మనం 3 విధాలుగా నేర్చుకుంటాం. ఒకటి, క్లాసికల్ కండిషనింగ్, అంటే 2 విషయాలను జతచేసి నేర్చుకోవటం. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఫుడ్ తిన్నప్పుడు వాంతులైతే ఆ ఫుడ్ చూడగానే మనకు వికారంగా అనిపిస్తుంది. రెండోది ఆపరెంట్ కండిషనింగ్, అంటే బహుమతులు, శిక్షల ద్వారా నేర్చుకోవటం. మంచి మార్కులొస్తాయనే బహుమతి కోసం కష్టపడి చదవడం దీనికి బెస్ట్ ఉదాహరణ. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, అబ్జర్వేషనల్ లెర్నింగ్, అంటే ఇతరులను చూసి నేర్చుకోవటం. ఇందుకొక ఫేమస్ ప్రయోగముంది, బోబో డాల్ ప్రయోగం అంటారు. అందులో పెద్దలు ఒక బొమ్మను కొట్టడం చూసిన పిల్లలు వాళ్లు కూడా ఆ బొమ్మ పట్ల దూకుడుగా ప్రవర్తించారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే, మనం కేవలం పుస్తకాల నుండే కాదు, మన చుట్టూ ఉన్న మనుషుల్ని, వాతావరణాన్ని చూసి చాలా ఎక్కువగా నేర్చుకుంటాం. మన అలవాట్లు, మన ప్రవర్తన అన్నీ మన చుట్టూ ఉన్నవారి ప్రభావంతోనే ఏర్పడతాయి. సరే, ఇప్పుడుదాకా మనం బ్రెయిన్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటి నుండి మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాఠాలేంటో ఫైనల్గా ఒకసారి చూసేద్దాం. ఈ విషయాలను మీ లెర్నింగ్ టూల్ కిట్లో ఎప్పుడూ ఉంచుకోండి. లెర్నింగ్ అనేది టాలెంట్ కాదు, అదొక పద్ధతి, ఒక ప్రక్రియ. కష్టమైన సబ్జెక్ట్పై ఫోకస్ చేసి ఆ తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వండి. మర్చిపోతే భయపడకండి, అది మీ బ్రెయిన్ ఆరోగ్యంగా ఉందని చెప్పడానికి సంకేతం. వెంటనే రివిజన్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి క్షణం మీ బ్రెయిన్లో ఒక కొత్త హైవే నిర్మిస్తున్నారని గుర్తుంచుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ బ్రెయిన్ని అర్థం చేసుకోవడమనే ఈ ఒక్క స్కిల్ మీ జీవితంలో ఎన్నో సంవత్సరాల కష్టాన్ని, నిరాశను దూరం చేస్తుంది. ఈరోజు మనం మన బ్రెయిన్ అనే ఒక అద్భుతమైన మెషీన్కి సంబంధించిన యూజర్ మాన్యువల్ను తెలుసుకున్నాం. ఈ జ్ఞానం కేవలం పరీక్షల కోసమే కాదు, ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి, ఒక చెడ్డ అలవాటు మానుకోవడానికి, జీవితంలో ఏదైనా సాధించడానికి ఉపయోగపడుతుంది. మరి ఈ కొత్త శక్తితో ఈరోజు మీ బ్రెయిన్కు మీరు నేర్పించబోయే ఆ కొత్త విషయమేమిటి? ఒక్కసారి ఆలోచించండి. ధన్యవాదాలు.